ఏమి లేదమ్మా నీకు, నువ్వు వెళ్ళమ్మా ఇంటికి అంటున్నాడు. లేదయ్యా నాకు ఒళ్ళు నొప్పులు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ రాత్రి ఆలోచించింది దాని ఎఫెక్ట్. మళ్ళా పోతే అయ్యా తలనొప్పి, మా స్కాన్ తీసి ఏం లేదమ్మా నువ్వు రాబాకమ్మా. లేదయ్యా తలగల్లా తిరుగుతున్నట్టుగా ఉంది, మెదడులో వాపునట్టు, ఏమి లేవుదే ఈ ఆలోచన వల్ల ఇవన్నీ. అందుకని మితంగా ఆలోచించాలి ఏ విషయమైనా సరే. నాకు కూడా ఏదైనా జరిగితే ఇప్పటికైనా సరే నేను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంటికి జరిగింది. ఎప్పుడైతే ఆలోచన వదిలిపెట్టేస్తామో ఏమండి మన జీవితానికి క్షేమం, మన ఆరోగ్యానికి ఆనందం. ఆలోచనలు ఎక్కువ. అందుకనే పౌలు గారు తిమోతికి చెప్తూ అన్ని విషయాల్లో మితంగా ఉండు, మితంగా ఉండు. ఆలోచించే విషయంలో మితంగా ఉండు. ఇంకా చెప్తున్నాం కదా, తినే విషయంలో మితంగా ఉండు. మళ్ళీ చెప్తున్నాం కదా, మాట్లాడే విషయంలో మితంగా ఉండు. అన్ని విషయాల్లో మితంగా ఉంటే మన శరీరానికి మనమే మంచి చేసుకుంటాం. లేక